రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నిందితులు ఇచ్చిన సమాచారంతో విచారణ కొనసాగుతోంది. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిచి దర్యాప్తు బృందం విచారించనుంది. ఐపీడీఆర్ తో డేటా రిట్రీవ్ చేసేందుకు పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ల నిర్వాహకులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇక మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై బాధితుల నుంచి వరుస ఫిర్యాదులు రావడంతో అర్జీలను పరిశీలించి సాక్షులను విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ ముగియడంతో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతన్న బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. ఈ నెల 16న నాంపల్లి కోర్టులో తిరుపతన్న పిటిషన్ పై విచారణ జరగనుంది. ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై కూడా అదే రోజు విచారణ జరుగుతోందని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కోసం ప్రత్యేక పీపీ సాంబశివరెడ్డిని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నియమించింది. కొత్త పీపీ నియామక ఉత్తర్వులను జతపరుస్తూ మెమో దాఖలు చేసినట్టుగా సమాచారం. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ ఎన్నారెడ్డి అందిస్తారు. ఎన్నారెడ్డి, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలుత మాజీ మంత్రి ఎర్రబెల్లి లాంటి వాళ్ళపై ఆరోపణలు వినిపించాయి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, మనం గమనించవచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం అయిపోయింది. చూసాం ఇప్పటిదాకా మనం అంతా కూడా పాత్రదారులు, అంటే ఎవరి ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఏ రకంగా చేశారు, తర్వాత ఎక్కడెక్కడ సభలు పెట్టారు, ఏ రకంగా ట్యాప్ చేశారని చెప్తున్న సమాచారం మేరకు ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ కొనసాగింది. అయితే ఇప్పుడు అంటే ఎవరైతే సూత్రధారులు, అంటే కీలకంగా వ్యవహరించిన రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించారు. ఆ ఇన్ఫర్మేషన్ లో దాదాపుగా మనం గమనిస్తే 5 పేర్లు కీలకంగా ఉన్నాయి. మొత్తంగా 10 మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు బీఆర్ఎస్ లో ఉన్న కీలకమైన నేతలు అని చెప్తాను. మరో విషయం కూడా మనం గమనించవచ్చు, దీంట్లో రాధాకిషన్ రావు తన విచారణ సందర్భంగా సుప్రీం అంటూ ఇచ్చిన ఆదేశాల్లో ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మేము ఫోన్ ట్యాపింగ్ చేసి పెన్ డ్రైవ్ లో సమాచారం ఇచ్చామని చెప్తున్న నేపథ్యంలో పెన్ డ్రైవ్ ఇచ్చిన నేత ఎవరైతే సుప్రీం ఉన్నాడో ఆ సుప్రీం అనే అతను బీఆర్ఎస్ లో ఒక టాప్ మోస్ట్ లీడర్ అని చెప్పి తెలుస్తారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసి వాళ్ళని పిలిపించి విచారించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. అలాగనే దీంట్లో ఐపీడీఆర్ డేటా ఎక్కువ చేసే ఆలోచనలు ఉన్నారు. అలాగే దీంట్లో ప్రధానంగా గమనిస్తే వీళ్ళు అంటే బయటికి దొరకకుండా రికార్డ్స్ లోకి ఎంట్రీ కాకుండా ఉండేందుకు స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్లను కూడా వీళ్ళు వాడారని చెప్పిన నేపథ్యంలో యాప్ నిర్వాహకులు, స్నాప్చాట్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, సిగ్నల్ యాప్ నిర్వాహకులు నోటీసులు జారీ చేశారు. అయితే మాజీ టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకృష్ణపై వరుసగా బాధితులు కంప్లైంట్ ఇస్తా ఉంటారు. ఇదే కాకుండా దీంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ దాఖలు చేశారు. అర్జున్ తిరుపతన్న కస్టడీ ముగిసింది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలి. ఇప్పటి వరకు తమకు తెలిసిన సమాచారం మొత్తం కూడా చెప్పాము. తర్వాత ఎప్పుడైనా సరే పోలీసు అధికారులు పిలిస్తే వాళ్ళకి సహకరిస్తామని చెప్తున్నా కూడా తిరుపతన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయడం తెలుస్తా ఉంది. అంటే కేసు కీలక దశలో ఉంది. రాజకీయ నాయకులు కూడా విచారించాల్సిన అవసరం ఉంది. దీంట్లో కింగ్ పిన్ అంటే రాజకీయ నాయకుల కన్సర్న్లో ఎవరైతే పనిచేశారో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా సేకరించాం కాబట్టి సో దీంట్లో ఈ సమయంలో బెయిల్ విబద్ధం చెప్పేసి కూడా కౌంటర్ దాఖలు చేసి పోలీసులు సిద్ధమయ్యారు. సోమవారం పూట నాంపల్లి కోర్టులో తిరుపతిన బెయిల్ పిటిషన్ మీద విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే ఒక పీపీని ఈ కేసు గురించే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్న నేపథ్యంలో సాంబరెడ్డిని నియమించింది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. సో దీని కొత్త పీపీ న్యాయ ఉత్తర్వులు జప్తు మెమో దాఖలు చేశారు. అంటే ఈ బెయిల్ పిటిషన్ లోనే ఈ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి మెమో కూడా దాఖలు చేశారు. ప్రణీతరావు బెయిల్ పిటిషన్ మీద అలాగనే తిరుపతిరావు బెయిల్ పిటిషన్ మీద కూడా సోమవారం పూట బెంచ్ మీద వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైన డెవలప్మెంట్ కొనసాగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేస్తే ఆ వచ్చే రాజకీయ నాయకులు ఎవరైనా దాని మీద సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. దీంట్లో వాళ్లే కీలకంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ప్రాసిక్యూషన్ లో నిలబడే రకంగా అంటే డేటాను రీడ్ చేసి ఏ మాత్రం కూడా దొరకకుండా చేసిన ప్రయత్నంలో భాగంగా దాన్ని కూడా చేసేందుకు హై అండ్ టెక్నాలజీ కూడా వాడుతున్న పరిస్థితి ఇజ్రాయెల్ కంట్రీ లోని ఈ సైబర్ సెక్యూరిటీ టీమ్ తోటి వీళ్ళ డేటా రికవరీ చేస్తారు. ఇదే కాకుండా మనం గమనించవచ్చు, ప్రధానంగా ఈ పెన్ డ్రైవ్ లో తీసుకెళ్లిన డేటా ఏమైతే ఉందో, అంటే ఫోన్ కాల్ డేటా ఏమైతే ఉందో, అంటే వాళ్ళ రికార్డ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇంకా పెన్ డ్రైవ్ ద్వారానే ఉన్నాయి. తర్వాత కొంతమంది క్లౌడ్ లో కూడా సేవ్ చేశారు, ల్యాప్టాప్ లో ఉండే అవకాశం ఉంది. వాటిని గనక పట్టుకోగలిగితే
ఈ ఒకవేళ డిలీట్ అయిన డేటా రిట్రీవ్ అయినా కాకపోయినా ఈ పెండ్ ఉన్న డేటా ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ ప్రకారం ప్రూవ్ చేయవచ్చని చెప్పని పోలీసులకు భావిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.